ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా సమావేశం ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలోకి నెట్టేసి మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని అప్పచెప్పారు. రాష్ట్రమంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయడం జరిగింది. గల్ఫ్ కార్మికుల ప్రమాదవశాత్తు బయట దేశంలో మృతి చెందితే వారి కుటుంబానికి అండగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజమని ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. భవిష్యత్తులో రేషన్ కార్డుల జారీ మరియు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామన్నారు. పెరిగిన పరిస్థితుల్లో కూడా వడ్ల కొనుగోలు చేసినామా చేయాలి. కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కొంత అధిగమించలేదా రాబోయే రోజుల్లో కూడా మొన్ననే గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న వడ్లు బోనస్ విషయంలో కూడా క్లియర్గా కేటగిరికల్గా ప్రతి మంత్రివర్గంలో కూడా మంత్రులు వారి ఆ శాఖలకు సంబంధించిన విషయాలు కూడా రైతులకు అండగా ఉండేది నిర్ణయాలు జరుగుతున్నాయి. పేద ప్రధానికి అండగా ఉండే నిర్ణయాలు జరుగుతున్నాయి తప్ప మేము ఎప్పుడు కూడా దాటేసే దూరం మాకు లేదు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైతులకు చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. ఏదైతే వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ పార్టీ ఉనికుల కోసం రాజకీయంగా మేము ఏదో కావాలని చెప్పి గ్రామ మండల తిరుగుకుంటూ రైతులను పోగు చేసే ఆలోచన గల నాయకులకు బుద్ధి చెప్పండి. ఇది ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక అధికార పరంగా ఇచ్చినటువంటి నివేదికగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ జిల్లాలో 65,000 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 500 కోట్ల రూపాయలు పైసలకు రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో జమ చేసింది. సుమారు 4,474 మంది రైతులకు కూడా రుణమాఫీ చేయించే బాధ్యత జీవన్ రెడ్డి గారిది, లక్ష్మణ్ కుమార్ గారిది, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులది మాది అని చెప్పి మాటిస్తున్నా. దేనికి కూడా కాలు వెనుక వేసేది లేదు. మేము రైతుల పక్షాన మనవి చేస్తున్నా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను మనవి చేస్తున్నా. ఏదైతే టెక్నికల్గా ఏదైతే రేషన్ కార్డు పరంగా కానీ కంప్యూటర్ పరంగా కానీ ఏకకాలంలో ఒకటే రాత్రి వాళ్ళ అకౌంట్లో జమ అయినాయా జమ కాలేదా మాఫీ యథార్థమా కాదా అని చెప్పి అంటున్నా. ఇలా నిన్న ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులను అడుగుతున్నా నేను. 65,000 మంది రైతులకు 500 కోట్ల రూపాయల పైచలకు ఈ జిల్లాలో వాళ్ళ అకౌంట్లో రుణమాఫీ జరిగిందా జరగలేదా అని అంటున్నా. సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు ప్రతి మండలంలో పట్ట రుణమాఫీ కానీ రైతుల నుంచి నేరుగా దరఖాస్తు తీసుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మన జిల్లాకు సంబంధించిన 18 మండలాలకు సంబంధించడానికి సుమారు 4,474 అప్లికేషన్స్ రైతు రుణమాఫీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి 4,474 మంది రైతులకు రుణమాఫీకి మాకు జరగలేదు, సంఘ మాఫీకి మా అకౌంట్లో పైసలు జమ కాలేదని చెప్పేసి వారి ఫిర్యాదులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో రైతు ఐక్యవేదిక కార్డు ఇచ్చినటువంటి దరఖాస్తుల విషయంలో చెప్తున్నా. అంటే 65,000 మంది రైతులకు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు 4,474 మంది మిగిలినటువంటి రైతులకు రుణమాఫీ చేయడాన్ని ప్రశ్నిస్తున్నాం. నిన్న పెద్ద మాటలు మైక్ పట్టుకొని మాట్లాడే మాటలు మద్దతు ధర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని మాట్లాడుతున్నాం. చనిపోతే ఎన్ని కుటుంబాలను వచ్చి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించిండు. అకాల వర్షాలతో గోదావరి తీర ప్రాంతం అంతా అల్లాడిపోయి పొలాలు పట్టుకోకపోతే ఎంతమంది రైతులకు నష్టపరిహారం ఇచ్చిండు. అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి కానీ అప్పుడు పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ ఈ జిల్లాకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు చెప్తారని చెప్పి అంటున్నా. రైతుల పక్షాన మేము ఏదైతే రైతులకున్న ఇబ్బందుల విషయంలో బాధ్యత తీసుకుంటున్నామో రాని రైతుల విషయంలో కూడా నా నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి, ధర్మపురిలో 140 గ్రామాలున్నాయి.
140 గ్రామాలకు సంబంధించిన రైతులకు ఏ రైతు కూడా 2 లక్షల రూపాయల రుణ విషయంలో రుణమాఫీ విషయంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్గా శాసనసభ్యుడిగా నేనే బాధ్యుని. ఈ జిల్లాకు సంబంధించిన విప్పుగా ప్రభుత్వ విప్పుగా ఏదైతే మన జగిత్యాల జిల్లా సంబంధించిన 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కూడిపోయింది. 5 నెలలు ఉన్నది. 5 నెలల లోపల మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ విషయం లోపల కొత్త సంసారం, కొత్త ప్రభుత్వం, కొత్త ఇబ్బందులు ఉన్నా కూడా ఈ జిల్లాలో 65,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇలా మేము మీడియా ముందు మాట్లాడుతున్నాం. నిన్న ఏదైతే పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళు గుడ్డ మీద చెప్పమనండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం అక్కడ రుణమాఫీ చేసి అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడినా, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినా ఏ రైతులకు సంబంధించిన మిగిలిపోయినటువంటి డబ్బులు మా జిల్లాకు సంబంధించినటువంటి 2 లక్షల లోపు రుణమాఫీ విషయంలో కూడా ఏ రైతుకి ఇబ్బంది కాకుండా సకాలంలో ఆ మిగిలిపోయినటువంటి రుణమాఫీ చేయాలని చెప్పి మనవి చేయడం జరిగింది. అవి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ద్వారా బడ్జెట్లో ఉన్నటువంటి ఫైనాన్స్ ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కపల వారీగా ఆ ఒక రుణమాఫీ కూడా చేస్తామనే విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా రైతాంగానికి మనవి చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నడూ కూడా కాలు వెనుకకు వేయలే. రైతుల పక్షాన ఇలా రైతు బీమా పథకం కానీ నేను చెప్తున్నా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రైతులు కూడా మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం మా మీడియా మిత్రుల సాక్ష్యం. వడ్ల కొనుగోలు చేసిన సెంటర్ల కాడికి పోదాం మనకు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం లోపల. మన మా మిత్రుడు హైదరాబాద్లో చెప్తుండు, అన్న నెలకు ₹1,00,00,000 ఇచ్చి సోషల్ మీడియాను ఒక అబద్ధాన్ని 10 సార్లు చూపెట్టి నిజం చెప్పే ఆలోచనతో ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వారి మంత్రులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ మొన్నటి వరకు ఈ జిల్లాలో మా మంత్రిగా పనిచేసినటువంటి కొప్పులీశ్వర్ కానీ మేమేమో ఈ నియోజకవర్గంలో కానీ ఈ కొత్తగా ఏర్పడే 33 జిల్లాలో మీరు రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పగలుగుతారా అని చెప్పి అంటున్నా. ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మన తెలంగాణ రైతాంగానికి సంబంధించిన కష్టాల విషయంలో పార్లమెంట్ లేదా బిల్లు పట్టుకొచ్చిండా, ఏదైనా మేలు జరిగే కార్యక్రమం చేపట్టిండా మీరు ఆలోచన చేయమని అంటున్నా. నిన్న రైతు ఐక్యవేదిక పేరు మీద ఉన్నటువంటి మొదటి వరుసలో ఉన్న నాయకులు ఎవరు ఒకసారి మీ మీడియాలో చూడండి. మా మీడియా మిత్రులు అడుగుతున్నా, ప్రజలందరినీ కూడా మనం చేస్తున్నాం. భారతదేశంలో రుణమాఫీ చేపించే బాధ్యత కూడా తీసుకుంటానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇష్టానుసారంగా దోసుకొని ఇరిగేషన్ల పేరు మీద లక్షలాది కోట్ల రూపాయలు దోసుకొని ఖజానా ఖాళీ చేసి ఖజానా అప్పచెప్తే ఇలా మొత్తం ఒక ఖజానాను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను లైన్లో పెట్టుకొని దశల వారీగా పని చేసుకుంటే 9 నెలల లోపల 4 నెలల ఎలక్షన్ కూడా అయిపోతే 5 నెలల లోపల ఇంత విధంగా వారికి ఎవరికి వారే విసిగిపోయి ఏదో దేశంలో మేము 10 సంవత్సరాలు మేము అధికారం ఉన్నట్టు మేము తప్పులు చేసినట్టు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల మేము బాధ్యతతో ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్నాం. ఎవరికి కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉన్నాం, ఎవరికి ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉన్నాం. ఏదో గల్ఫ్ బాధ్యులకు సంబంధించిన విషయంలో పట్ల ఆ రోజు తెలంగాణ ఉద్యమం ముందు మీరు మాట్లాడిన కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులు ఇలా దానికి సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. గల్ఫ్ బాధితులు అనుకోకుండా బయటి దేశంలో ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టానికి సంబంధించినటువంటి పూర్తిగా సంబంధించిన అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ఇలా దేవుడు లక్ష్మణ స్వామి దయతోని, కొండగట్టు ఆంజనేయ స్వామి దయతోని, విమలావాడ రాజరాజేశ్వర స్వామి దయతోని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మేము
కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా వెనుక అడుగు పెట్టామో ఎక్కడ వెనుక కళ్ళు తగ్గేది లేదని చెప్తున్నాం. దయచేసి రాబోయే రోజుల్లో కూడా రేషన్ కార్డు ఇచ్చే విషయంలో కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో ఒక ప్రణాళిక పద్ధతి ద్వారా వస్తాం. మా మీడియా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి నోరు ఉన్నది కదా అని చెప్పి, సోషల్ మీడియా ఉన్నది కదా అని చెప్పి ఇష్టానుసారంగా స్క్రోల్ చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. మన బుద్ధి చెప్పింది మన పార్లమెంట్లో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పిందో మొత్తం చూసింది. లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చింది ఎన్నిక జరుగుతాను ఓట్లు పడే రోజు బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైనది. కాంగ్రెస్ చేతి గుర్తుకు వేయకుండా పర్లే కానీ గుర్తుకే మన కాడికి దిగజారిపోయింది ఇద్దరు. నువ్వు ఏడిచినట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేస్తా. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తమాషా. ఏదేమైనా కూడా ఈరోజు రైతులకు ఇచ్చిన మాట, ఈ జిల్లా కలెక్టర్గా ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా బిల్లుపోయినటువంటి ఏదైనా కూడా రుణమాఫీ లోపల స్పష్టతగా ఉంటుంది. 2 లక్షల పైచీలకు ఎవరైతే రుణం ఉన్నది దాన్ని కూడా తుమ్మల నాగేశ్వర మినిస్టర్ గారు మొన్ననే మాట్లాడి రాష్ట్రంలో మీడియా ముందు. దయచేసి మా మిత్రులందరూ మనం చేసుకుంటాం. దాన్ని కూడా షెడ్యూల్ విడుదల చేస్తా అని చెప్పి మాటలు నమ్మద్దని మరొకసారి మనం చేస్తాం.